ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు ఇంటి పక్కల వాళ్ళతో ఇంటి ఎదురుగా వాళ్ళతో నిన్న జరిగినటువంటి ఏపీలో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇంటి పక్కల ఇంటి ఎదురు ఫ్రెండ్స్ బంధువుల్లో కొంత చర్చలు అయితే స్టార్ట్ అయ్యాయి. అట్లాగే గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఇది రియల్ గా జరిగింది, మనం ఏదో కల్పించి చెప్పేటివి కాదు, రియల్ గా జరుగుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరికి ఉపయోగపడేదే వీడియో. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ మామూలుగా నిన్న మా ఏపీలో వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసాయి ఎలక్షన్స్వి. తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. మనం ఓటేసాము, అవతల పార్టీ వాళ్ళు కూడా ఓట్లు వేసుకుంటారు. బట్ కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మెయిన్ లీడర్స్ అంతా బాగానే ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చోటా మోటా లీడర్లు అంతా బాగానే ఉంటారు. ఎటొచ్చి నంద్యాలలో వచ్చేసి నిజంగా జరుగుతున్నది. మా నంద్యాలలో వచ్చేసి ఏం జరుగుతుందంటే మామూలుగా వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది తిరిగారు, వాళ్ళు ఓట్ల అభ్యర్థి అడిగారు, వాళ్ళు అంబడి తిరిగారు, ఏదో చేశారు వాలంటీర్స్గా, అట్లా ఇట్లా జాబ్ చేస్తూ వాళ్ళు చేశారు. ఇప్పుడు టీడీపీ వచ్చింది. అక్కడ టీడీపీ వచ్చిన తర్వాత ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు. ఆ ఇంటి పక్కల వాళ్ళకు యువతలో టీడీపీకి వేస్తున్నారు. తిరిగిన వాలంటరీగా ప్లస్ అట్లాగే కొంత ఎలక్షన్ల అంబడి తిరిగిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ తరఫున తిరిగారు, వాళ్ళు ఓడిపోయారు. ఆ మాత్రం దానికి ఓడిపోయింది వాళ్ళ పార్టీలు, సరే వీళ్ళేం గెలిచింది కాదు, వీళ్ళు పార్టీలో నిలవలేదు, వాళ్ళు నిలవలేదు, ఊరికే తిరిగారు అంతే. ఆ మాత్రం దానికి ఓడిపోయేసరికి ఎదురింటి వాళ్ళను పక్కింటి వాళ్ళను ఎవరైతే ఉన్నారో సూటిపోటి మాటలంటూ కనీసం వాళ్ళని మనసులుగా కూడా గుర్తించకుండా మీ పార్టీ ఓడిపోయింది, మీ బతుకులు ఇంతే, అది ఇది అని వాళ్ళని కించపరిచి ఈవెన్ చివరికి ఇంటికి రాకుండా మొగం దాచుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. కొందరు పేర్లొద్దు, జరిగిన విషయం. కానీ అట్లా చేయొద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు తిరిగారు, మనము తిరిగాము, ఇంకోరు తిరిగారు, ఓట్లు వేశారు, గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు. కామన్ ఇవి. ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. అంత మాత్రం చేత వాళ్ళను ఓడిపోయిన వాళ్ళు మెయిన్ నాయకులు బాగానే ఉంటారు, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? దయచేసి ఎవరైనా ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటారు. మీకు ఈ చిన్న చిన్న ఊర్లలో, పల్లెటూళ్ళల్లో, గేర్లలో, వీధులలో మీకు ఎటువంటి గొడవలు ఉండవు. ఈ ఒక పార్టీ పరంగా గొడవలు అయితే తెచ్చుకోకండి దయచేసి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్తా ఉన్నారు, ఇట్లా ఈ విధంగా సతాయిస్తున్నారు, ఏం చేయాలంటే ఇంటికి కూడా రావాలనిపించట్లేదు, ఇంటి పక్కల వాళ్ళు ఈ విధంగా సతాయిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కనుక మనం సీరియస్గా తీసుకుంటే వాళ్ళ మీద కేసులు అవుతాయి. కాబట్టి ఎవరైతే అనే వ్యక్తి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇట్లా ఒక వ్యక్తిని కించపరచడం, ఓడించినారని ఎగతాళి చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకవేళ గెలిచిండొచ్చు, ఓడిపోయిండొచ్చు, కానీ పొద్దున్న లేస్తే మీరు మొహాలు చూసుకోవాలి. కామన్, కొద్దిసేపు మాట్లాడుకుంటారు, చూడదేవు అంతే. ఎవరి ప్రభుత్వం వాళ్ళది. అంత మాత్రం చెప్తా నీకు వచ్చే పథకాలు నీకు వస్తాయి, వాళ్ళకి వచ్చేవి వస్తాయి, అందరికి వస్తాయి. దయచేసి ఇట్లాంటి ఎవరు చేయకుండా ఉంటారని కోరుకుంటూ, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు.